ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లైటింగ్. సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ ఫొటోస్ ప్రొఫెషనల్గా అండ్ క్వాలిటీగా రావడానికి మెయిన్ రీజన్ లైటింగ్. మీ దగ్గర బడ్జెట్ మొబైల్ ఉన్నా ఆర్ బడ్జెట్ కెమెరా ఉన్నా ఈ లైటింగ్ని మాస్టర్ చేసి మీరు ప్రొఫెషనల్ అండ్ క్వాలిటీ ఫొటోస్ అనేవి క్యాప్చర్ అయితే చేయొచ్చు. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో నేను చెప్పిన ఈ 7 టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అయితే అవ్వండి. టిప్ నెంబర్ 1, షూట్ ఆన్ గోల్డెన్ అవర్. మీరు లైటింగ్లో మాస్టర్ అవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఈ గోల్డెన్ అవర్లో షూట్ చేయడం. సన్సెట్కి ముందు 1 అవర్ అండ్ సన్ రైజ్ తర్వాత 1 అవర్ టైం పీరియడ్స్ని గోల్డెన్ అవర్ అనేది అంటారు. ఈ టైం పీరియడ్లో మీకు లైటింగ్ అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది. అంటే సన్లైట్ అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది అనమాట. దీనివల్ల మీకు కలర్ఫుల్ అండ్ వెల్ లైటెడ్ ఫొటోస్ అయితే వస్తాయి. టిప్ నెంబర్ 2, లైట్ డైరెక్షన్. 95% ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ ఈ తప్పు ఇప్పటికీ చేస్తున్నారు. వాళ్ళ లైట్ డైరెక్షన్ని తప్పుగా ప్లేస్ చేయడం వల్ల వాళ్ళ ఫొటోస్ అండ్ వీడియోస్ అమెచ్యూర్, లో క్వాలిటీ అండ్ బోరింగ్ అయితే వస్తాయి. మరి లైట్ డైరెక్షన్ని కరెక్ట్గా ఎలా ప్లేస్ చేయాలి? మీ సబ్జెక్ట్ పైన డైరెక్ట్ లైట్ పడేటట్లు చూసుకోండి. ఇది బేసిక్ అండ్ కామన్ లైట్ డైరెక్షన్. లైటింగ్ మీ సబ్జెక్ట్ పైన 45 degrees పడేటట్లు సెట్ చేసుకోండి. దీనివల్ల మీకు ఒక డ్రామాటిక్ అండ్ రిచ్ లుక్ అయితే వస్తుంది. అదే బ్యాక్ లైటింగ్లో మీ సబ్జెక్ట్ని పెట్టి షూట్ చేస్తే మీకు ఒక డైనమిక్, పవర్ఫుల్ అండ్ ఎపిక్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే వస్తాయి. ఇవి చాలు మీ ఫొటోస్ అండ్ వీడియోస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళటానికి. టిప్ నెంబర్ 3, న్యాచురల్ లైటింగ్. మీ దగ్గర యూట్యూబ్ వీడియోస్ తీయడానికి ఒక మంచి లైటింగ్ సెటప్ లేదనుకోండి, మీరు మీ హాల్లో ఆర్ మీ బెడ్రూమ్లో విండో దగ్గర కూర్చొని మీ వీడియోస్ని షూట్ అయితే చేసుకోవచ్చు. మీ విండో ఒక లైట్ డిఫ్యూజర్గా అయితే పనిచేస్తుంది అండ్ మీకు ఒక సాఫ్ట్ లైట్ అనేది అయితే వస్తుందన్నమాట విండోలో నుంచి. టిప్ నెంబర్ 4, రాంగ్ యూసేజ్ ఆఫ్ బ్యాక్ లైటింగ్. ఇందాకే బ్యాక్ లైటింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు యాక్చువల్గా బ్యాక్ లైటింగ్ని ఎలా యూజ్ చేయాలో ఆర్ ఎలా సెట్ చేయాలో మీకైతే చెప్తాను, జాగ్రత్తగా వినండి. బ్యాక్ లైటింగ్ కోసం మీరు గోల్డెన్ అవర్లోనే షూట్ చేయాలి. ఎపిక్ సినిమాటిక్ షాట్స్ కోసం మీరు డైరెక్ట్గా అగైనెస్ట్ ది సన్లైట్లో షూట్ అయితే చేయొచ్చు. హ్యూమన్ పోర్ట్రేట్స్ కోసం మీరు గోల్డెన్ అవర్లో సన్కి కరెక్ట్ అలైన్మెంట్లో మీ సబ్జెక్ట్ని పెట్టి ఒక ఫోటో అనేది క్యాప్చర్ చేయండి. ఇలా మీ ఇమేజ్ని క్యాప్చర్ చేస్తే మీ సబ్జెక్ట్ పైన ఒక అవుట్లైన్ అయితే వస్తుందన్నమాట, ఒక లైట్ అవుట్లైన్ అయితే వస్తుందన్నమాట. సో ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఈ పాయింట్ని లింక్ చేస్తూ మన 5th పాయింట్ వస్తుంది, అదే హెయిర్ లైటింగ్. బ్యూటిఫుల్ పోర్ట్రేట్స్ కోసం ఈ హెయిర్ లైటింగ్ని యూజ్ అయితే చేస్తారు. ఇది కూడా బ్యాక్ లైటింగ్లో ఒక పార్టే. ఇక్కడ ఇమేజ్లో కనపడుతున్న అమ్మాయి ఎవరో నన్ను అడగండి, ఎందుకంటే ఫోటో తీసింది ఏం కాదు. టిప్ నెంబర్ 6, ప్యాటర్న్స్. మీకు ఒక యూనిక్, డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫొటోస్ కావాలనుకుంటే ఒకసారి ఈ ప్యాటర్న్ ఫోటోగ్రఫీని ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, యూజ్ ఎడిటింగ్ టు ఫిక్స్ యువర్ లైటింగ్. మీ ఇమేజ్లో ఏదైనా లైటింగ్ ఇష్యూస్ ఉన్నా మీరు ఆ ఇమేజ్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నేను లైట్ రూమ్ అండ్ స్నాప్సీడ్ యాప్స్ని సజెస్ట్ అయితే చేస్తాను.